పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తుందని రామగుండం మేయర్ మాంకాళి స్వామి అన్నారు. రామగుండం 4వ డివిజన్ పరిధిలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ మాంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గొప్ప కార్యక్రమమని తెలిపారు. పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ఈ పథకం యొక్క లక్ష్యమని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మార్గదర్శకత్వంలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ద్వారా ఇల్లు లేని పేదలకు స్థిరమైన నివాసం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని అర్హులైన నిరుపేదలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. నగర అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్ సమానంగా అభివృద్ధి చెందేలా కార్పొరేషన్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనే సంకల్పంతో ఈరోజు ఈ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి మౌనిక గారి నేతృత్వంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎప్పటికప్పుడు కూడా నిరంతరం ఎన్ని వేల మంది రామగుండం కార్పొరేషన్లో ఇల్లు లేకుండా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భువన ఏఈకి హౌసింగ్ ఏఈకి సంబంధించి తర్వాత సోదరుడు మా కార్పొరేటరు వడ్లూరి రవి గారు, గడ్డం శ్రీను, తర్వాత గంగా శ్రీను మిత్రులందరూ కూడా ఈరోజు రజిత వాళ్ళ ఇల్లు పునాది దిశ ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ప్రజలందరికీ కూడా పౌరోజ్ కాలనీ మిత్రులు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎన్ని ఇల్లు కావాలన్నా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెతికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ముందటికి పోతూ ఉన్నారు. అంతకుముందు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన రామగుండం మొత్తం కూడా ధ్వంసం అయిపోవడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరికి ఒక ఇల్లు ఇచ్చిన పాపాన కూడా పోలేదు. డబుల్ బెడ్రూమ్లన్నీ కట్టించి అస్తవ్యస్తంగా వదిలేసిపోతే ఈరోజు మళ్ళీ దాదాపుగా 50 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అసంపూర్తిగా ఉన్న ఇళ్ళన్నిటిని కూడా పూర్తి చేసి అప్పుడు ఎవరికైతే డ్రా చేసి తీసి ఇచ్చారో వాళ్ళకే ఇవ్వాలనే సంకల్పంతో ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్తా ఉన్నారు. అంటే ఇక్కడ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు, ఒక 3వ డివిజనో ఒక 4వ డివిజనో కాదు, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 60 డివిజన్లలో సంవత్సరానికి 3,500 ఇళ్ళు, అంటే 5 ఏళ్ళు 5 మూల 10 దాదాపుగా 17,500 ఇళ్ళు ఈ 5 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కాండి. కనీవెని ఎరగని రీతిలో దాదాపుగా రామగుండం అర్బన్కు సంబంధించి కేవలం 2 సంవత్సరాల కాలంలోనే 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాన్ని అంతా కూడా సుందర నగరంగా తీర్చిదిద్దాలి, తెలంగాణలో రామగుండానికి ఒక ప్రత్యేక స్థానం కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారికి సంఘీభావంతో వారితో కలిసి నడవాలి. డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు మాట్లాడుతూ డివిజన్ ప్రజల అభివృద్ధి సంక్షేమం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మాంకాళి స్వామి సహకారంతో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. డివిజన్లో ఇల్లు లేని అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నాపై నమ్మకంతో నన్ను గెలిపించిన నా 4వ డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు. నేను మీ ఇంటి ఆడబిడ్డగా మీ అందరి మధ్యలో ఉంటూ మీ సమస్యలను పరిష్కరిస్తానని అందరికీ మాట ఇస్తున్నాను. మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నయ్య గారి మరియు మన మేయర్ స్వామి అన్నయ్య గారి సహకారంతో మన డివిజన్ని అభివృద్ధి చేస్తానని, మన 4వ డివిజన్ నెంబర్ 1 డివిజన్గా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.